పరీక్షత్తు రాజ్యం చేసేసిన తరువాత అక్కడి నుంచి కలియుగం మొదలైంది. అంటే మహా అంటే 5200 300 సంవత్సరాలు నడిచాయి మన లెక్కల్లో. ఓకే ఓకే. ఆ లెక్కల్లో ఇంకా 4 లక్షల సంవత్సరాలు కలియుగం ఉంది. ఆ యుగాల పేర్లు ఆ మహానుభావులు ఎంత అద్భుతంగా పెట్టారు, ఎంత క్యాలిక్యులేషన్ ఉంది దాంట్లో. అవును. 4,32,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 9 వస్తుంది. 4 3 2 9. దాని పేరు కలియుగం. దానికి రెండింతలు ద్వాపర యుగం. అది 8,64,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 18. కలియుగానికి మూడింతలు త్రేతాయుగం, 12,96,000 సంవత్సరాలు టోటల్ చేయండి, 18. ఓకే. కలియుగానికి చాతుర్ 4 కృతయుగం, 17,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. ఓకే. ఈ 4 యుగాలు కలిస్తే ఒక్క మహాయుగం. దాని టోటల్ ఎంత వస్తుంది? 43,28,000 సంవత్సరాలు టోటల్ చేయండి, మళ్ళా 9. 9 అనేది సర్వం ఖలిద్వం బ్రహ్మ. 3 6 9 సంఖ్యలకు ఎంతో ప్రాధాన్యత ఉంది అని మన శాస్త్రజ్ఞులు చెప్తే మనం నమ్మం. శంఖంలోంచి తీర్థం వస్తే బాగుంటది, ఇంగ్లీష్ వాడు చెప్తే నమ్ముతాం.